గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే అమరావతి నిర్మాణానికి పునఃసంకల్పం అన్నటువంటి వార్తని హైలైట్ చేసి నేటి రాజధాని పనులకు ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం, అభివృద్ధి పనులకు శ్రీకారం. రాష్ట్ర చరిత్రలో మరో మహోన్నత ఘట్టం శుక్రవారం ఆవిష్కృతమవుతోంది. ఆంధ్రుల ఆశలకు ఆకాంక్షలకు కేంద్రమైన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 10 ఏళ్ల క్రితం 2015 అక్టోబర్ 22 అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగానే అమరావతి పునర్నిర్మాణం మొదలు కానుంది. ఇది రాష్ట్ర చరిత్రలో నవశకం. రాజధాని అమరావతి విధ్వంసమే లక్ష్యంగా 3 రాజధానుల పేరుతో వైకాపా పాలకులు చేసిన కుట్రలకు ఎదురొడ్డి అమరావతి పరిరక్షణకు 1631 రోజుల పాటు ఎత్తిన జెండా దించకుండా రైతులు చేసిన అలుపెరగని పోరాటానికి ఫలితం ఇది. కర్ణాటకకు బెంగళూరులా, తమిళనాడుకు చెన్నైలా, తెలంగాణకు హైదరాబాద్లో సంపద సృష్టికి, ఉద్యోగాలు, ఉపాధి కల్పనకు కేంద్రంగా రాష్ట్రానికి ఒక ఆధునిక మహానగరం రాజధానిగా ఉండాలన్న 5 కోట్ల ఆంధ్రుల కళలు సాకారం కాబోతున్న రోజు అది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏమంటే ఆలోచనతో వస్తే చాలు, పరిశ్రమ పెట్టుకోవచ్చు. ప్లగ్ అండ్ ప్లే విధానంలో మౌలిక సదుపాయాల కల్పన, ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యం. 175 నియోజకవర్గాల పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా ఎంఎస్ఎంఈలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వారంపేటలో సీఎం చంద్రబాబు ఎవరైనా పరిశ్రమ పెట్టాలంటే ముందు షెడ్డు నిర్మించాలి, విద్యుత్ సౌకర్యం ఉండాలి, యంత్రాలు కొందించుకోవాలి. ఇదంతా జరిగేసరికి 2 ఏళ్ల సమయం పడుతుంది. దీనికి స్వస్తి పలికేందుకు ప్లగ్ అండ్ ప్లే విధానం అమలు చేస్తున్నాం. కావాల్సిన షెడ్లు, మౌలిక సదుపాయాలు, విద్యుత్ సౌకర్యం అన్ని ఎంఎస్ఎంఈ పార్కులు సిద్ధంగా ఉంటాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఆలోచనతో వస్తే చాలు, వెంటనే పరిశ్రమలు ప్రారంభించుకోవచ్చు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది సక్రమంగా అమలు చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. మాటలు కాకుండా చేతల్లో జరగాల్సి ఉంది. లేకపోతే క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదా కోల్పోతారు. షెడ్యూల్ కులాల వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదాను కోల్పోతారని హైకోర్టు తేల్చి చెప్పింది. వాళ్ళు ఎస్సీ ఎస్టీ చట్టం నుంచి రక్షణ పొందలేరని స్పష్టం చేసింది. చర్చి పాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పలువురిపై పోలీసులు కేసు నమోదు చేయడానికి తప్పుబట్టింది. చట్టాన్ని దుర్వినియోగం చేసి తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని ఆక్షేపించింది. పోలీసులు ఛార్జ్షీట్ వేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. కేసును కొట్టేసింది. న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ ఈ మేరకు ఇటీవల తీర్పిచ్చారు. తనను కులం పేరుతో దూషించి దాడి చేసి గాయపరిచారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందినటువంటి పాస్టర్ చింతాడ ఆనంద్ 2021లో చందోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన ఏ రామిరెడ్డి మరో 5గురి మీద ఎస్సీ ఎస్టీ చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ గుంటూరు ఎస్సీ ఎస్టీ కోర్టులో పెండింగ్లో ఉంది. కేసును కొట్టేయాలంటూ నిందితులు 2022 హైకోర్టులో పిటిషన్ వేశారు. ఫిర్యాదులోనే పేర్కొన్నారు. తాజాగా జరిగిన విచారణలో పిటిషన్ల తరపు న్యాయవాది జేవి ఫణిదత్ వాదనలు వినిపించారు. ఫిర్యాదుదారు 10 ఏళ్లుగా పాస్టర్గా పనిచేస్తున్నారు. విషయాన్ని ఫిర్యాదులోనే పేర్కొన్నారు. క్రైస్తవంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించదు. రాజ్యాంగం ఆర్డర్ 1950 ప్రకారం హిందూ మతాన్ని కాకుండా ఇతర మతాలను స్వీకరించిన వారు ఎస్సీ హోదాను కోల్పోతారు. కుల వ్యవస్థను క్రైస్తవం గుర్తించదని, ఆ మతాన్ని స్వీకరించిన వారికి ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ ఉండదని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది. వీటిని పరిగణలోకి తీసుకుని కేసును కొట్టేయండి అని కోరారు. పాస్టర్ ఆనంద్ తరపు న్యాయవాది వాదన వినిపిస్తూ ఫిర్యాదుదారుడు ఎస్సీ అని తహసీల్దార్ ధృవపత్రం ఇచ్చారని గుర్తు చేశారు. పిటిషన్ల తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఫిర్యాదుదారుడు రక్షణ పొందలేరు, నిందితులపై ఐపీసీ కింద నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటు కావని తీర్పులో పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉపాధి శ్రామికులకి ప్రమాద పరిహారం పెంపు, మృతి చెందిన తీవ్ర అంగవైకల్యానికి గురైన 2 లక్షల సాయం, మృతుల కుటుంబాలకు కేంద్ర బీమా పథకాల కింద మరో 2 లక్షలు, ఉపాధి శ్రామికుల ఆత్మీయ కలయిక సభలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రేపటి నుంచి గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు ట్యాబుల ద్వారా ప్రశ్నపత్రాల చేత రాష్ట్రంలో గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు శనివారం నుంచి నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురంలోని 13 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 4496 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాయబోతున్నారని చెప్పింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే డిజైను ప్లాను లేకుండానే గోడ కట్టేశారు. అప్పన్న ఆలయంలో పునాదులు ఎంత లోతు తవ్వాలో నిర్ధారించలేదు. అయినా గోడ నిర్మించాలని గుత్తేదారిపై ఒత్తిడి తెచ్చారు. 7గురు భక్తుల ప్రాణాలు పణంగా పెట్టారు. గోడ కట్టాలంటే అక్కడ నేల స్వభావం ఏంటో తెలుసుకోవాలి, ఎంత లోతు పునాది తవ్వాలో నిర్ధారించాలి, దానికి అనుగుణంగా డిజైన్లు సిద్ధం చేయాలి. ఇవేమీ లేకుండానే సింహాచలం అప్పన్న ఆలయంలో హడావిడిగా గోడ నిర్మించేశారు. బుధవారం చందనోత్సవ క్యూ లైన్లో నిల్చున్న భక్తులపై ఆ గోడ కూలి 7గురు బలయ్యారు. ఇంతకంటే ఘోరం ఇంకేమైనా ఉంటుందా? ఇంతటి విపత్తు కారకులైన అక్కడి దేవాదాయ పర్యాటక శాఖ ఇంజనీర్లు ఏం చేయాలి? ఆ గోడ కట్టమన్నది ఎవరు? నాణ్యత పర్యవేక్షించింది ఎవరు? ఒత్తిడి చేసి ఆగమేఘాల మీద నిర్మాణం పూర్తి చేయించింది ఎవరు అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. దేవాదాయ శాఖ ఇంజనీర్లు ప్రసాద్ పథకం పర్యవేక్షించే పర్యాటక శాఖ ఇంజనీర్లు ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టిన చోట నేల మెత్తగా లూజ్ సాయిల్ ఉంది. అలాంటి ప్రాంతాల్లో గోడ నిర్మించాలంటే గట్టి నేల తగిలే వరకు పునాది తవ్వాలి. అది తేల్చాలంటే మట్టి నమూనాలు దించి సాయిల్ బేరింగ్ కెపాసిటీ టెస్ట్ చేయాలి. దానికి అనుగుణంగా ఇంజనీర్లు నిర్ధారించాలి. గోడకు మధ్యలో పిల్లర్లు కూడా నిర్మించాలి. సింహాచలంలో ఎంత లోతులో పునాదులు తీసి గోడ నిర్మించారో
వారం రోజుల్లో నివేదిక ఇస్తానని స్ట్రక్చరల్ ఇంజనీర్ చెప్పిన అప్పటి వరకు కూడా ఆగకుండానే నిర్మాణం ప్రారంభించేశారు. చందనోత్సవ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో గోడ నిర్మించాల్సిందని తాత్కాలికంగా పూర్తి చేయాలని ఆలయ ఈవోతో పాటు ఇంజనీరింగ్ విభాగం అధికారులు పట్టుబట్టారు. ప్రసాద్ పథకాన్ని పర్యవేక్షించే పర్యాటక శాఖ ఇంజనీర్ దానికి ఊగొట్టడంతో గుత్తేదారు డిజైన్ కూడా లేకుండానే రిటైనింగ్ వాళ్ళు కట్టేశారని స్పష్టమవుతుంది. గోడ కట్టడానికి సమయం లేదని పనులు ఆపేశాను. చందనోత్సవం కదా అడ్డంకిగా మారుతుంది, ఆ పనులు చేయాలంటే దేవాదాయ శాఖ పర్యాటక శాఖ ఇంజనీర్లు కోరారు. నేను కూడా దేవుడి కార్యక్రమం కదా అని డ్రాయింగ్ లేకుండా 5 రోజుల్లోనే గోడ కట్టించాను. ప్రారంభ సమయంలో ఏ ఇంజనీరు పర్యవేక్షించలేదు, ఆ తర్వాత డిఈఈలు వచ్చి చూసి వెళ్లారు అని గుత్తేదారు లక్ష్మణరావు చెప్పడం గమనార్హం. ప్రసాద్ పథకంలో పనుల నాణ్యతను ఎప్పటికప్పుడు ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించాలి. నమూనాలను గుత్తేదారు ల్యాబ్లో పరీక్షించి నాణ్యత నిర్ధారించాలి. ఈ గోడ నమూనాలు తీసి ఎక్కడ పర్యవేక్షించారంటే ఒక్కడి నుంచి సమాధానం లేదు. ప్రసాద్ పథకం పనులు వైకాపాయంలో 2 గుత్తేదారులకు అప్పగించారు. సింహాచలం కొండపైన కె అనంతరావు అండ్ కో కంపెనీ 26.6 కోట్ల పనులకు పర్యాటక శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ గుత్తేదారు వైకాపాయంలో వైద్య శాఖకు చెందిన పలు ప్రాజెక్ట్ టెండర్లు దక్కించుకున్నారు. కొండకు దిగువన 11.2 కోట్ల పనులు దక్కించుకున్న మెహర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మాజీ మంత్రి వైకాపా నేత ధర్మాన ప్రసాదరావు తాలూకా అని తెలుస్తోంది. గోడ నిర్మాణానికి ఒత్తిడి తెచ్చిన ఆలయ ఇంజనీర్ శ్రీనివాసరాజు వైకాపా ఎమ్మెల్సీ తోట తిరుమూర్తుల సిఫార్సులతో 12 ఏళ్లుగా సింహాచలంలోని తిష్టవేశారు. పర్యాటక శాఖ ఈ రమణపై రుషికొండ గ్రావెల్ తరలింపు, హరిత రిసార్ట్స్ ఫర్నిచర్ పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఇంజనీర్లు ఇప్పుడు గోడ నిర్మాణం చేసిన నాసిరకంగా సాగుతున్న నిద్ర నటించి ఇంతటి ఘోరానికి కరకలయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ కూడా వైసీపీని లాగాలి. ఫెయిల్యూర్ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, తప్పు జరిగింది ఇప్పుడు. అధికార యంత్రాంగం మార్పులన్నీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. కాంట్రాక్టర్ వాళ్ళకి తెలిసి ఉండొచ్చును, లేకపోతే వాళ్ళ హయాంలో ఇది ఉండొచ్చును. ఇలాగ రాసుకొచ్చి అంటే ప్రతి దాంట్లో ఒక మోసం చేయటం వార్తల్లో కూడా అనడానికి సజీవ సాక్ష్యం ఇది. ఓ పక్కన ఇవాళ కాంట్రాక్టర్లు ఎవరి మాట వింటున్నారు? ఎమ్మెల్యేల చేతుల్లో ఉంటున్నారా, అధికార పక్షం చేతుల్లో ఉంటున్నారా, ప్రతిపక్షం చేతుల్లో ఉంటున్నారా తెలీదా? అంత అమాయకంగా జనం ఉన్నారా? మేము రాస్తే వార్త జనాలు వెర్రివేదవల్లాగా వింటారనేటటువంటి, చదువుతారనేటటువంటి ఒక అహంకారంతో రాస్తున్నటువంటి వార్తలు తప్పించి మరేం లేదు. ఇకపోతే పోలవరానికి మూడో కట్టర్ ఈ నెల 7 నుంచి రంగంలోకి. అప్పుడే లక్ష్యానికి తగ్గట్టుగా డయాఫ్రమ్ వాల్ పనులు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఏప్రిల్ నుంచి రావాల్సిన 3వ కట్టర్ ప్రాజెక్టు వద్దకు చేరుకుంటుంది. మొత్తంగా 1396 మీటర్ల మేర ఈ వాల్ నిర్మించాల్సి ఉంది. ఏడాది డిసెంబర్ చివరి నాటికే పూర్తి చేయాలి. లక్ష్యం మేరకు పనులు పూర్తి కావాలంటే ఏప్రిల్ నుంచి 3వ కట్టర్ గ్రాబర్లలో బావర్ కంపెనీ పనులు ప్రారంభించాల్సి ఉంది. అలాంటిది 1 నెల ఆలస్యంగా యంత్రం పోలవరానికి చేరుతోంది. ఈ కట్టర్లో కొన్ని పరికరాలు గురువారం పోలవరం చేరుకునే, మిగిలినవి త్వరలో రాబోతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేసిన పిఎస్ఆర్ వివరాలు సమర్పించాలని సిఐడికి హైకోర్టు ఆదేశం. సినీ నటి కాదంబరి జత్వాని కేసులో విజయవాడ సిఐడి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించడానికి సవాల్ చేస్తూ సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు వేసిన వ్యాజ్యంలో వివరాలు సమర్పించాలని సిఐడి అధికారులను హైకోర్టు ఆదేశించింది. విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ గురువారం మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. అంతకుముందు సీనియర్ న్యాయవాది ఎస్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్ వ్యక్తిగత స్వేచ్ఛతో ముడిపడిన వ్యవహారం కాబట్టి సాధ్యమైన త్వరగా విచారణ జరపాలన్నారు. కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా జత్వానిపై నమోదైన కేసు పెండింగ్లో ఉండగా ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో కేసు పెట్టడానికి వీల్లేదన్నారు. సిఐడి తరపున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ పిటిషన్ మొదటిసారి విచారణకు వచ్చిన నేపథ్యంలో పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని కోరారు. జత్వాని ఫిర్యాదుతో తమపై నమోదైన కేసును కొట్టాలంటూ ఐపీఎస్ అధికారులు కాంతి రాణా తాత, విశాల్ గున్ని, మరో 2 పోలీసు అధికారులు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ ఈ నెల 8కి వాయిదా పడింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. కాకపోతే సాక్షి కంచం లాగేశారు అంటూ ప్రతి ఇంటికి బాబు మోసం, మహిళలు, రైతులు, యువతకు, పిల్లలకు ద్రోహం, వైఎస్ జగన్ నిప్పులు. ఈరోజు టీడీపీ కార్యకర్తలు రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్ళి ప్రజల దీవెనలు పొందగలరా? ఇవాళకి మన కార్యకర్త గ్రామంలో ఏ ఇంటికైనా కాలు రగరేసుకుని వెళ్ళగలుగుతాడు. గత ప్రభుత్వంలో అమలైన పథకాలన్నీ రద్దు, సూపర్ 6 సహా ఎన్నికల హామీలన్నీ బాబు మోసంగా మార్చేశారు. దేవుడు ప్రజలు అంతా చూస్తున్నారు. సమయం రాగానే ఫుట్బాల్ని తన్నట్టు అంటారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు సింగిల్ డిజిటే. కూటమి పాలనలో విచ్చలవిడిగా స్కాములు, ఇసుక, మట్టి, మద్యం, ప్రతిదీ మాఫియా. ఏ ఊర్లో చూసినా గుడి, బడి, వీధి చివర బెల్ట్ షాపులే. ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి దాకా దోచుకో, పంచుకో, తినుకో నడుస్తుంది. ఊరు పేరు లేని కంపెనీలకు భూములు దారాదత్తం చేస్తున్నారు. మేము మొబిలైజేషన్ అడ్వాన్సులు తొలగిస్తే వీళ్ళు అదే పనిగా తెచ్చారు. 10% ఇచ్చి 8% తిరిగి వసూలు చేసుకుంటున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే చంద్రబాబు సర్కార్ రెడ్ బుక్ పాలనపై జగన్ నిప్పులు. పోలీసులని వాచ్మెన్ల కన్నా హీనంగా వాడుకుంటున్నారు. వారి సమక్షంలో దౌర్జన్యాలు. రాక్షస పాలన ఎలా చేయాలో నేర్పుతా రాష్ట్రమంతా టీడీపీ వాళ్ళు ఇలాగే చేయాలని కుప్ప నుంచి సంకేతాలు ఇచ్చారు అంటూ ఇది రాసేటప్పుడు తేడా వచ్చిందంట. రాక్షస పాలన ఎలా చేయాలో నేర్పుతా అంటూ గీత కొట్టారంటే చంద్రబాబు ఇట్లా చేస్తున్నారని, కానీ అది చూస్తే నేను నేర్పుతా అన్నట్టు వచ్చింది ఈ అర్థం. అయితే కులగణన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అంటూ వైఎస్ఆర్సీపీ హయాంలో 2021 అసెంబ్లీలో తీర్మానం చేశాం. 2024 జనవరిలో దేశంలో మొదటిసారిగా బీసీ కులగణన నిర్వహించాం.
కులగణం ద్వారా వెనుకబడిన వర్గాలకు మరింత సంక్షేమం అందించవచ్చు, అన్ని వర్గాలకు నిజమైన సామాజిక న్యాయాన్ని అభివృద్ధిని అందించడంలో ఇది కీలక అడుగు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వై జగన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే అతిపెద్ద అమాయకత్వం ఏంటంటే ఆ కులగణన చేసి బయటికి జనానికి డేటా ఇవ్వలేదు, ఆ డేటాని బేస్ చేసుకుని తన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే టికెట్లు బీసీలకు ఇచ్చుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి, దారుణంగా ఓడిపోయాడు. గతంలో చంద్రబాబు నాయుడు కులాల బేస్ ఇచ్చేసుకుని బీసీలకంటూ తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అంటే ఆయన ఓటమి పాలయ్యారు. క్రిందటిసారి ఇక్కడ జగన్ కుల సమీకరణాల ప్రకారం సీట్లు ఇచ్చి దారుణంగా నష్టపోయాడు. మరి కులాల పరంగా ఓట్లు పడతాయా లేదా అంటే పరీక్ష భవిష్యత్తులో ఏమైనా ఉంటుందని చూడాలి. పోతే గోడ చాటున గుట్టు అంటూ 5 మంత్రులున్న 7 ప్రాణాల బలి, సింహాచలంలో ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన మంత్రుల కమిటీ చిన్న అంశాలను సైతం పరిగణలోకి తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నామన్న హోంమంత్రి. మంత్రుల పర్యవేక్షణలోనే ఇలా జరిగిందంటే ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కాదా? తిరుపతి తొక్కిసలాట ఘటనలో అంతా గోప్యం, సింహాచలంలో మాత్రం బహిరంగ విచారణ, ఉద్యోగులు కాంట్రాక్టర్పై నెపం మోపి సర్కార్ తప్పించుకునే ఎత్తుగడ, అనుమతి లేకుండానే మాస్టర్ ప్లాన్లో మార్పులు, సర్కార్ జోక్యం లేకుండా సాధ్యమేనా, నాతో బలవంతంగా కట్టించారు, తాత్కాలికమైన ఒత్తిడి చేశారు, డ్రాయింగ్లో లేదని చెప్పినా వినిపించుకోలేదు, విచారణ కమిటీ ఎదుట వెల్లడించిన కాంట్రాక్టర్, నాసిరకంగా గోడ నిర్మించారని స్పష్టం చేసిన విచారణ కమిషన్ అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే ఒక సమస్య ఏంటంటే మన తిరుపతి ఇదైనా ఆ ఉద్యోగులు సస్పెన్షన్ నడుస్తుంది. మామూలుగా 7 ప్రాణాలు ఇప్పుడు, ఆ రోజున ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోవడం అంటే ఒక రకంగా హత్యతో సమానం. కానీ అరెస్టులు అట్లాంటి వ్యవహారాలు ఉండవు వీటిట్లలో, మ్యాక్సిమం సస్పెన్షన్లు. ఇంకోటి అరెస్టులు చేసిన కాంట్రాక్టర్ల జోలికి పోవాలి. ఇక్కడ అసలు సమస్య ఏంటి? అధికార యంత్రాంగం కళ్ళెదురుగుండు మంత్రులందరూ కూర్చుని సమీక్షించారు, ఎమ్మెల్యేలందరూ కూర్చుని సమీక్షించారు. మరి వాళ్ళందరికీ తెలియదు అక్కడ ఏం జరుగుతుంది అన్నటువంటిది, ఆ మాత్రం ఆలోచించలేదా? కానీ జరిగిపోయింది. ఇప్పుడు లోపం ఎవరిదంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే రిజిస్ట్రార్ జనరల్ నుంచే నేరుగా తాజా జాబితా, కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం, మృతి చెందిన ఓటర్ల పేర్లను ఎప్పటికప్పుడు తొలగించే వెసులుబాటు, అత్యంత నవీకరించిన ఓటర్ల జాబితాకు అవకాశం, బిఎల్ఓలకు ఫోటో గుర్తింపు కార్డులు, ఎప్పటికప్పుడు పాత పేర్లను తొలగింపు, సవరణలతో అత్యంత ఖచ్చితత్వంతో ఆధునికీకరించిన ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పలు కీలక నిర్ణయాలు తీసుకుని మృతి చెందిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి వెంటనే తొలగించాలని నిర్ణయించింది. ఎవరైనా ఓటర్ మృతి చెందితే అధికారికంగా తమకు సమాచారం వచ్చేదాకా వేచి చూడకుండా నేరుగా రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి మరణాల తాజా జాబితాను తెప్పించుకుని ప్రస్తుత ఓటర్ల జాబితాతో సరిపోల్చి మృతుల పేర్లను తొలగించనుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నేడు అమరావతికి ప్రధాని మోడీ. అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగం, 6,000 మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు, సభ కోసం 5 లక్షల మంది సమీకరణ, 4,500 బస్సులు కేటాయింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రధాన సభకు రాష్ట్ర వ్యాప్తంగా జన సమీకరణ, ప్రధానంగా డ్వాక్రా మహిళలు, ఉపాధి కూలీలపై ఒత్తిడి, తప్పనిసరిగా రావాల్సిందేనని ఆదేశం, తరలింపులకు వేలాది ఆర్టీసీ ప్రైవేట్ స్కూల్ బస్సులు, ఒక్క గుంటూరు జిల్లా నుండి 1241 బస్సులు, విద్యార్థులను సైతం తరలించాలని ప్రభుత్వ పెద్దల సూచన, డ్వాక్రా సచివాలయ సిబ్బందికి బాధ్యతలు, బస్సులు లేక ఊరూరా ప్రయాణికులు ఎక్కట్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మద్దతు ధర ఎక్కడ బాబు, ధరల స్థిరీకరణ అనేది పచ్చిదగా, మార్కెట్లో జోక్యం లేనే లేదు, రైతులను గాలికి వదిలేసిన కూటమి సర్కార్, మిరప నుంచి టమోటా వరకు ఒకే దుస్థితి, కోత ఖర్చులు కూడా దక్కక పంటలను దున్నేస్తున్న వైనం, మరికొన్ని చోట్ల పశువుల మేతకు వదిలేస్తున్న రైతులు, అయినా ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్న పెద్దలు, గతంలో అడుగడుగున అండగా నిలిచిన వైఎస్ జగన్ ప్రభుత్వం మద్దతు ధర కల్పనకు 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ ఇది, 5 ఏళ్లలో 7,796 కోట్ల విలువైన పంట ఉత్పత్తుల కొనుగోలు, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పొగాకు సైతం కొనుగోలు, నేడు భరోసా లేక ఊరూరా రైతులు గగ్గోలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పింఛన్ కట్ అంటూ తమకు పెన్షన్ అందడం లేదంటూ వృద్ధులు వికలాంగుల ఆందోళన, శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కమలనాథపురంలో 8 మందికి బంద్, 2 నెలలుగా నిలిపేశారంటే అధికారులు నిలదీసిన బాధితులు, మూకమ్మడి సెలవులో ఎంపీడీఓ, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి, పల్నాడు జిల్లా పొట్లూరులో 22 మందికి, పిచ్చికలపాలెంలో 9 మందికి నిలిపేత, బాధితుల్లో 3 ఆడపిల్లలు ఉన్న నిస్సహాయ వికలాంగుడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పింఛనో రామచంద్ర అంటూ రాష్ట్ర లబ్ధిదారులు వేడుకుంటున్నారు. నెలవారీగా తమకు రావాల్సిన పెన్షన్ ఆగిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఇస్తారో తెలియక కలవరపడుతున్నారు. కూటమి ప్రభుత్వం కట్ చేసిందని తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడ్డాక 4 లక్షల పింఛన్లు కట్ చేసిన సంగతి తెలిసింది. దీంతో వృద్ధులు వికలాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గం, పల్నాడు జిల్లా సేవల్యాపురంలో నిరసనలకు దిగారు. మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కల్లోని కోటబొమ్మాళి మండలం మాసాహెబ్పేట పంచాయతీ కమలనాభపురంలో వృద్ధులు దువ్వార పప్పన్న, కర్రి లక్ష్మణ, రోణంకి సింహాచలం, గురువెల్లి గోపాలరావు, కూడ సుగ్రీవులు, ముజ్జాడ సూర్యనారాయణ, బొడ్డేపల్లి ధర్మారావు, నెయ్యిల లక్ష్మీనారాయణకు 2 నెలల పింఛన్ల పంపిణీ నిలిపేశారు. బాధితులు స్థానిక జిల్లాధికారుల చుట్టూ తిరిగిన మంజూరు చేయలేదు. గురువారం మే నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీ కోసం సచివాలయ సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కొందరు గ్రామస్తులు బాధితులకు అండగా నిలిచి అధికారులు నిలదీశారు.
గ్రామంలో పింఛను పంపిణీ చేస్తే అందరికి ఇవ్వాల్సిందని పట్టుబట్టారు. ఏ కారణాలు లేకుండా ఆపేసిన 8 మందికి పింఛను తొలగిస్తున్నట్టుగా నోటీసులు ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వాలని స్పష్టం చేశారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుని సచివాలయ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పింఛన్ల పంపిణీ జరగలేదు. చివరికి సచివాలయ సిబ్బంది విషయాన్ని ఈఓపీఆర్డీ ఆనందరావు దృష్టికి తీసుకెళ్లి వెందిరిగారు. గ్రామస్తులు బాధితులు కోటబొమ్మాళ ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని ఈఓపీఆర్డీ ఛాంబర్లో బైఠాయించారు. ఆయన డిఆర్డీ అధికారులకు నివేదించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని తప్పించుకున్నారు. కాగా 2 నెలలుగా ఇదే మాట చెప్తున్నాను, ఇప్పుడు 3వ నెల పింఛను కూడా ఇవ్వకపోతే శాశ్వతంగా పింఛన్లకు దూరం అవుతా అంటూ లబ్ధిదారులు వాపోయారు. కాగా పింఛన్ల వ్యవహారం ప్రారంభమైనప్పటి నుంచి కోటబొమ్మాళ ఎంపీడీఓ ఫణీంద్ర కుమార్ ఇన్ఛార్జి వ్యవహరించిన సంతబొమ్మాళ ఎంపీడీఓ జయంత ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి రమేష్ తదితరులు మూకుమ్మడిగా సెలవులు పెట్టడం గమనార్హం. సంతబొమ్మాళి మండలం కోటపాళ్ళు లింగుడు ఏకాశి అనే వృద్ధురాలికి పింఛన్ కట్ చేశారు. గ్రామ టీడీపీ నాయకుడు ఫిర్యాదు చేయడంతో పింఛన్ నిలిచిపోయింది. పల్నాడు జిల్లా సేవలేపురం మండలం పొట్లూరులో 22 మందికి, పిచికలపాలెం గ్రామంలో 9 మందికి పింఛన్ కోత పెట్టారు. దీంతో లబ్ధిదారులు గురువారం ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయ సూపరింటెండెంట్కి ఫిర్యాదు చేశారు. పొట్లూరు పిచికలపాలెంలో పింఛన్దారుల నుంచి ఫిర్యాదు అందిందని క్షేత్రస్థాయి విచారణ చేసి అర్హులైన వాళ్ళందరికీ మంజూరు చేస్తామని సేవలేపురం ఎంపీడీఓ మీనా సీతారామయ్య చెప్పారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాను, 3 ఆపరేషన్లు చేశారు, ఎలాంటి పనులు చేయలేను, నాకు 3 ఆడపిల్లలు నెలవారీగా వచ్చి 6,000 పింఛన్తోనే కుటుంబ పోషణ ఆధారపడింది. అధికారులు స్పందించి పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రాధాయపడుతున్నట్టు అమృతపూడి అలెగ్జాండర్ పిచికలపై పింఛన్ దాడికి సంబంధించినటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సెమీకండక్టర్ అవకాశాల సెక్టార్ అంటూ సెమీకండక్టర్ తయారీ వ్యవస్థలో భారత్కు బోలెడైన అవకాశాలు ఉన్నాయి, వాటిని అందుకోవడమే తరువాయని ఇండియా ఎలక్ట్రానిక్ సెమీకండక్టర్ అసోసియేషన్ అంటోంది. ప్రపంచ సెమీకండక్టర్ తయారీ పరిశ్రమ విలువ 2022లో $240 బిలియన్, 2090 నాటికి $420 బిలియన్ పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో ప్రపంచ డిమాండ్తో భారత్ 8 నుంచి 10% వాటా దక్కించుకునే అవకాశం ఉంది. తద్వారా 2030 నాటికి $40 బిలియన్ వ్యాపార అవకాశాలు అందుకోవచ్చని ఐఈఎస్ఏ నివేదిక జరిపింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే గోడచాటును గుట్టు డీటెయిల్డ్గా రాసుకొచ్చారు. ముమ్మాటికి అన్ని ప్రభుత్వ హత్యలే అంటూ వైసీపీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపాటు. సింహాచలం ఘటనపై జ్యుడిషియల్ విచారణ డిమాండ్. ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్య అహంకారం వల్లే దుర్ఘటన, సంప్రోక్షణ చేయాలన్న ఆలోచన డిప్యూటీ సీఎంకి కూడా రాలేదా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు ఇక్కడ పెట్టారు. అట్లాగే నా రిమాండ్ ఒత్తిడి కొట్టేయండి అంటూ పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించినటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి అమరావతికి జయం 2.0కి సర్వం సిద్ధం అంటూ నేడు ప్రధాని చేతుల మీదుగా పనులకు శ్రీకారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పాక్లో గుబులు, ఇప్పటికే అంతర్గత సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న దాయాద్ దేశం, అంతర్గత సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్తాన్ పహల్గాం ఉగ్రదాడి ఘటన అంతర్ పరిణామాలతో ఆందోళన చెందుతోంది. ఇప్పటికే వైపు ఆఫ్ఘనిస్తాన్, బెలూచిస్తాన్, ఇరాన్లతో ఉద్రిక్త పరిస్థితులు, పాక్ ఆర్మీ చీఫ్స్ అదృశ్యమయ్యారనే ప్రచారం, సైన్యం నేవీ యుద్ధానికి సిద్ధంగా లేవని అంచనాలు, మరోవైపు భారత్తో యుద్ధం తప్పదేమోననే యోచనతో ఆ దేశ ఆత్మస్థైర్యం దెబ్బతిన్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ పాక్ సైనిక అధికారులు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కదలికలు ఉన్నాయని బయటపడడం చర్చనీయాంశంగా మారిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పారిశ్రామికీకరణతోనే రాష్ట్రాభివృద్ధి, ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తాం, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి యువత ఎదగాలి, ఎంఎస్ఎంఈ పార్కులో ప్లగ్ అండ్ ప్లే విధానం అన్నటువంటి చంద్రబాబు గారి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే అడ్డగోలుగా కట్టేశారు అంటూ సింహాచలంకి సంబంధించిన వార్త ఇక్కడ కూడా హైలైట్ చేశారు. లేకపోతే వదిన చెబితేనే చేశా, స్టోన్ క్రషర్ యజమానికి ఫోన్ చేసి మాట్లాడా, నేను ఎవరిని బెదిరించలేదు, జాషువాయ్ ఆయన భయపెట్టారు. విచారణలో రజనీ మరిది మెల్లడి, కోర్టు ఆదేశాలతో గోపిని కస్టడీకి తీసుకునే ఏసీబీ 3 రోజుల పాటు విచారణ. మా వదిన చెప్తేనే స్టోన్ క్రషర్ యజమానికి ఫోన్ చేసి మాట్లాడి నేను ఎవరిని బెదిరించలేదు, అప్పటి గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ అధికారి పల్లె జాషువాయ్ ఆయన భయపెట్టారని మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజనీ మరిది చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాజ్ సహాయకుడు అరెస్ట్, వైసీపీ హయాంలో జరిగిన 1000 కోట్ల మద్యం కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం మరో వ్యక్తిని అరెస్ట్ చేసి మద్యం విధానం రూపకల్పన నుంచి వసూళ్ల వరకు కీలక పాత్ర పోషించిన రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వ్యక్తిగత సలహాదారుని, వ్యక్తిగత అసిస్టెంట్ని దీపక్ని అరెస్ట్ చేశారన్నటువంటి వార్తని, దిలీప్ని అరెస్ట్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు.